ఎక్కడి నుంచి వచ్చిన వారము? ప్రభు అయిన యేసు క్రీస్తులో నుండి మనం వచ్చిన వారు. స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే, మనము తల్లి గర్భములో రూపించబడక మునిపే, మనం ఈ లోకంలో పుట్టక మునిపే, అంటే జగత్ పునాది వేయబడక మునిపే, అంటే సృష్టిలో ఏది కూడా సృష్టించబడక మునిపే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నారంట. ఎలాగంటే పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ప్రపంచం ఉనికిలోనికి రాకముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారంట. ఒక రోజు నేను బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు మరి ఈ వాక్యం గురించి టీచర్ బోధిస్తుంటే నా హృదయం ఎంతగానో చలించిపోయింది. నా హృదయం నాకు తెలియకుండానో ఎంతో వేదన బాధ వచ్చింది. ఎందుకంటే ఒక హిజడాగా లోకంలో ఎన్నో అవమానాలు మనం పొందుకుంటాం. భిక్షాటనకి వెళ్ళేటప్పుడు, బస్తీలకు వెళ్ళేటప్పుడు, బదానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే ట్రైన్లో, నేనైతే ట్రైన్లో ఎక్కువగా భిక్షాటన చేసేదాన్ని. చెన్నై ఎక్మోర్కి వెళ్ళేదాన్ని. దాన్ని చెంగల్పట్టు అంటారు కదా, 9:30కి వస్తుంది లోన్. ఇక్కడ నుంచి కాచిగూడ నుంచి తిరుపతి వెళ్తున్నాను. మళ్ళీ బెంగళూరు సిటీ, ఇక్కడ కాచిగూడ టు బెంగళూరు, ఆ బండిలో నేను భిక్షాటన చేసేదాన్ని. అయితే ఈ భిక్షాటన చేసే సమయంలో ఎన్నో అవమానాలు, నిందలు, ఏడ్చేదాన్ని. అంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది మనం సరిగ్గా పొందుకోలేదు. మన ఇరుగు పొరుగు వారి ప్రేమ కూడా మనకు సరిగ్గా అందించలేదు. ఎందుకంటే ఎక్కడో వారికి లోపల ఒక మన పట్ల ఏముంటుందంటే, ఏంటి ఇలా బ్రతుకులు, ఏంటి ఇలా ఉంటారు వీళ్ళు అనేసి, ఇలా దేవుని సృష్టికి వ్యతిరేకంగా ఉన్నారు అని రకరకాల ఆలోచనలు కలిగి మనతో మాట్లాడడానికి కానీ, మన దగ్గర తీసుకోవడానికి కానీ, మన ప్రేమతో పలకరించడానికి కానీ వారు ఏం చేస్తారో ఇష్టపడరు. ఏదో ఒక దెయ్యాన్ని చూసినట్లుగా, ఒక భూతాన్ని చూసినట్లుగా మనం చూసి వాళ్ళు ఏమైపోతారో పారిపోతాం. చూడండి, అంటే నేను ఏం చెప్తున్నానంటే, మనుషులను, మన సాటి మనుషులను కూడా చూడకుండా మన పట్ల మనం ఎలా చూస్తారు? అలా మనందరూ ఎదుర్కొంటున్నాం, చిన్న చూపు చూస్తాం. అవునా కదా? అయితే ఈ మాట నన్ను ఎంతగానో కదిలించింది. జగత్ పునాది వేయబడక మునిపే నేను క్రీస్తులో ఏర్పరచబడ్డాను అనే మాట నన్ను హృదయం కదిలించబడ్డాను. నిజంగా ఏడ్చాను. ఎందుకు? దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు అని ఎంత ప్రేమ కలిగిన వాడు అని నన్ను ప్రేమించడమే గొప్ప విషయం అనుకున్నాను. ఎందుకంటే మన చుట్టుపక్కల వారు, మనతో ఉన్న వాళ్ళు మనం ఎవరు ప్రేమించలేరు వాళ్ళు. కానీ దేవుడు ప్రేమించడం ఒక వ్యక్తి అయితే, జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అని వాక్యం చెప్పు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. ఎంత గొప్ప సంగతి ఆలోచించండి. ప్రభుని యేసుక్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మనల్ని ఎంతగా కోరుకుంటున్నాడో ఆయన వాక్యంలోనే ఒక వాక్యాన్ని మీతో చెప్పి నా మాటలో ముందుకు నేను వెళ్తాను. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను అట్టుకును అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనములో నుండి నన్ను వెలివేయని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. షండు అంటే ఇక్కడ ఎవరంటే మనం, నపుంసకులు, ట్రాన్స్జెండర్స్. మనం అనుకుంటాం కదా, మన తల్లిదండ్రులు ఎవరన్నా తల్లిదండ్రులు కనుక మన గురించి తెలిసినప్పుడు చాలా బాధపడతారు. ఎందుకంటే మనతో అక్కడ వంశము ఏమైపోద్ది, ఆగిపోద్ది, జనరేషన్ ముందుకి. అందుకే ఇక్కడ ఏమందంటే, షండు నేను ఎండిన చెట్టని అనుకోనవద్దు, ఎండిపోయింది. అలాగే మీరు అనుకోవద్దు. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనం ఎలా ఆలోచిస్తామో దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎండిపోవాలి అనుకోవద్దు అని చెప్తూ కిందకు కొన్ని వచనాలు చెప్తాను, చదువుతాం. 4వ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారం చేసుకున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఇక్కడ యెహోవాను ఎవరైతే ఆధారం చేసుకుంటారో, ప్రభువుని యేసుక్రీస్తుని ఎవరైతే ఆధారం చేసుకుని ఆయన అనుసరించి జీవించడానికి ఎవరైతే ఇష్టపడతారో వారి గురించి ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు ఎండిన చెట్టని నువ్వు అనుకోవద్దు, నువ్వు బాధపడవద్దు. ఈ లోకంలో నీకు తల్లిదండ్రులు లేకపోయినా, నీ రక్త సంబంధం నీకు లేకపోయినా, ఈ లోకంలో ఎవ్వరు లేకపోయినా, నిన్ను ఎవరు దరిచేరం చేయలేకపోయినా, నిన్ను ఎవరు హత్తుకోలేకపోయినా, నేను నీకున్నాను. ఎప్పుడు అంటే, నీవు నేను దేవుణ్ణి ఆధారం చేసుకుని, యేసయ్యను నువ్వు ఎప్పుడైతే ఆధారం చేసుకుని ఆయనలో నడవడానికి మనం ఇష్టపడతామో వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు అంటే,
కింద 5వ వచనం చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అంటే దేవుడు ఇలా మనతో మాట్లాడుతున్నాడు. నా ఇంటను నా ప్రకారములోని ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అనిపించుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక మాట ఉంది, కూతుర్లు కొడుకులు. ఉదాహరణకి లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు? కొడుకులు కూతుర్లు. కానీ వారికంటే చూడండి మనల్ని ఎంత ఉన్నతమైన స్థానంలో దేవుడు పెడతాడు. ఈ లోకం మనం అర్థం చేసుకోలేదు. కనీసం తల్లిదండ్రులు కూడా మనం అర్థం చేసుకోలేరు. మన భావాలను అర్థం చేసుకోలేరు. మన ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేరు. మన జీవితాలు వారు అర్థం చేసుకోలేరు. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు కావాలని చేస్తున్నారు, లేదా ఎక్కడో చూసి నేర్చుకుంటున్నారు. ఇలాగ ఆలోచించి మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క భావాలను వాళ్ళు ఏం చేస్తారంటే బాధపడే విధంగా మాట్లాడతారు. అవునా కదా? మనల్ని ఎవరు సరైన విధానంలో అర్థం చేసుకోలేరు. మనం అర్థం చేసుకోవాలంటే మన వారు మనం అర్థం చేసుకోవాలి. హిజ్రా పక్క హిజ్రాను మాత్రమే అర్థం చేసుకోగలరు. ఓకే, సమాజం మనం అర్థం చేసుకోలేదు, కానీ దేవుడు అంట మనల్ని అర్థం చేసుకుంటున్నాడు. మన గురించి ఇక్కడ అద్భుతంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎండిపోని చెట్టు నువ్వు అనుకోవద్దు, నువ్వు బాధపడొద్దు, నువ్వు విచారణ పడకు అంటున్నాడు. కూతురులు కొడుకులు అనిపించడం కంటే నేను నిన్ను శ్రేష్టమైన పేరు పెడతాను. దేవునికి స్తోత్రం కలుగుతాను. ఈ రోజుల్లో మనకు ఎన్నో పేర్లు పెట్టారు. ప్రజలు ఏమని పిలుస్తారు? చెక్క అని పిలుస్తారు, కొజ్జ అని పిలుస్తారు, ఇంకా .5 అని పిలుస్తారు, కే అని పిలుస్తారు.